హలో గైస్, దిస్ ఈజ్ రఘురామోలెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. రీసెంట్ గా చూస్తున్నట్లయితే చాలా సినిమాలు అనేవి రిలీజ్ అవుతూ ఉన్నాయి, మనల్ని ఎంతో ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాయి. కానీ ఈ మధ్యన ప్రతి సినిమా కూడా ఏంటంటే ఒక రొమాంటిక్ కామెడీ అవ్వచ్చు, లేకపోతే కంప్లీట్ కామెడీ అయి ఉండొచ్చు, యాక్షన్ కి సంబంధించిన అటువంటి సన్నివేశాలు కావచ్చు, ఏదైనా సరే ఈ జానర్స్ లోనే ఎక్కువ మూవీస్ అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. కానీ మన తెలుగులో ఒక డిఫరెంట్ యాక్టర్ అన్నమాట. అతను సెలెక్ట్ చేసుకున్న ప్రతి ఒక్క జోనర్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ప్రతి సినిమాకి ఒక కొత్త వేరియేషన్ ని చూపిస్తూ ఇండస్ట్రీకి ఒక కొత్తదనాన్ని తీసుకొస్తున్న మన హీరో, యంగ్ డైనమిక్ హీరో అడవిశేష్ గారు డెకాయిట్ అనే ఒక అద్భుతమైన మూవీతో అయితే మన ముందుకు రాబోతున్నారు అనమాట. సో రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేశారు, చాలా అంటే చాలా బాగుంది. అండ్ అండ్ దాంట్లో నాగార్జున గారి సాంగ్ ని కూడా ఒకటి రీమేక్ చేయడం జరిగింది. అయితే ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అండ్ వరంగల్లో ఉన్న కాళీమాత టెంపుల్ కి వచ్చి దర్శనం చేసుకొని సినిమా మంచి హిట్ కావాలని చెప్పి ముందుగా ఆ తల్లి ఆశీస్సులు తీసుకోవడానికి అని చెప్పని వచ్చారు. అండ్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అయితే ఈ మూవీలో ఆల్రెడీ కొంతమంది ప్రముఖ నటులు అండ్ ప్రముఖ డైరెక్టరే ఒక యాక్టర్ గా దీనిలో కనబడబోతున్నారు. ఆయన ఎవరో కాదు, అనురాగ్ కశ్యప్ గారు. బాలీవుడ్ లో ఒక మంచి డైరెక్టర్. ఆయన ఆల్రెడీ ప్రీవియస్ నయనతార గారితో కలిసి అంజలి సిబిఐ అని చెప్పి ఒక మూవీలో అతను విలన్ గా యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మళ్ళీ డెకాయిట్ లో మెయిన్ విలన్ గా అనురాగ్ కశ్యప్ గారు యాక్ట్ చేయబోతున్నారు. అండ్ అతను ఒక ఇన్స్పెక్టర్ స్వామి అనే క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు. అంటే డెకాయిట్స్ అంటే మనకు ఐడియా ఉంది మినిమం. అంటే డెకాయిట్స్ అంటే ఎవరు? నైట్ టైమ్స్ లేదంటే ఖాళీగా ఉన్న ఇళ్ళని దోచుకోవడానికి వచ్చి ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద అటాక్ చేయడం, ఆ ఇంట్లో ఉన్న సంపదను దోచుకెళ్ళడం, అంటే డబ్బు కోసం ఏ పనైనా చేయడానికి వాళ్ళు వెనకాడరు అనమాట. ఇలాంటి క్రిమినల్ గ్యాంగ్స్ ని మనం డెకాయిట్స్ అంటాము. సో అలాంటి డెకాయిట్ అనే పేరే పెట్టారు. అండ్ మరి దీంట్లో మన అడవిశేష్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది కూడా మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అడవిశేష్ గారు మరి ఒక డెకాయిట్ గ్యాంగ్ కి సంబంధించిన వ్యక్తి. అంటే ఇక్కడ విలన్ గురించి మనకు ఆల్రెడీ ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ అనేది రిలీజ్ చేశారనమాట. ఇన్స్పెక్టర్ స్వామిగా అనురాగ్ కశ్యప్ గారు చేయబోతున్నారు. అంటే ఇప్పుడు విలన్ పోలీస్ ఆఫీసర్ అయినప్పుడు ఆబ్వియస్లీ హీరో దానికి ఆపోజిట్, లైక్ ఈ డెకాయిట్ గ్యాంగ్ లో ఒక అతను అయి ఉండొచ్చు. కానీ స్టోరీ వైజ్ కి వస్తే చిన్న చిన్న లీక్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. అంటే తన భార్య చేసిన ద్రోహానికి చేయకూడని ఒక నేరం చేయడం వల్ల ఆ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒకదాని తర్వాత ఒకటి అలా నేరాలు చేస్తూ ఆ ఒక డెకాయిట్ గా మారుతాడు అడవిశేష్ గారు అనే ఒక టాక్ అయితే ఉంది డెకాయిట్ మూవీ గురించి. బట్ అది ఎంతవరకు నిజం అనేది మనం చెప్పలేం. ఖచ్చితంగా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. కట్ చేస్తే దీనిలో మెయిన్ లీడ్ యాక్ట్రెస్ మృణాల్ ఠాకూర్ గారు ఆల్రెడీ మనందరికీ పరిచయం. ఆమె ఆల్రెడీ మనం హాయ్ నాన్న మూవీలో చూసాము. దానికి ముందు బ్లాక్ బాస్టర్ సీతారామంలో కూడా ఆమెను చూసాం అనమాట. అండ్ ఇప్పుడు డెకాయిట్ తో అయితే మన ముందుకు రాబోతుంది. సో ఆమె యాక్టింగ్ గురించి, ఆమె అందం గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ దీంట్లో మన సునీల్ గారు ఇంకా ప్రకాష్ రాజ్ గారు కూడా ఉన్నారనమాట. అంటే ప్రకాష్ రాజ్ గారు ఖచ్చితంగా అంటే ఒక మెయిన్ లీడ్ విలన్ క్యారెక్టర్స్ చేయాల్సిన కెపాసిటీ ఉన్న ప్రకాష్ రాజ్ గారు మరి ఈ మూవీలో ఉన్నారని తెలిసింది. కానీ ఒక మెయిన్ విలన్ వచ్చేసి అనురాగ్ కశ్యప్ గారు అని చెప్పి ఆల్రెడీ అనౌన్స్ చేశారు. కానీ మరి ఈయన ఏదైనా ఒక గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారా, లేకపోతే ఏదైనా క్యామియో రోల్ లో కనిపించబోతున్నారా ప్రకాష్ రాజ్ గారు? ఏదైనా ఒక పెద్ద ఆఫీసర్ లా కనిపించబోతున్నారా, లేదంటే ఈ డెకాయిట్ గ్యాంగ్ కి సంబంధించిన ఒక లీడర్ పాత్ర ఏమన్నా చేస్తున్నారనే డౌట్స్ కూడా అందరిలో ఉంది. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు చిన్న యాక్టర్ కాదనమాట. ఆల్రెడీ మన సౌత్ ఇండియన్ కాదు, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద కూడా ప్రకాష్ రాజ్ గారికి ఒక మంచి పేరు అనేది ఉంది యాక్టర్ గా. అతను ఏ పాత్రనైనా సరే చాలా అవలీలుగా అతని ఎక్స్ప్రెషన్ తో కానీ అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో ఖచ్చితంగా ఆ పాత్రకు న్యాయం చేయగలిగిన కెపాసిటీ ఉన్న యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు. కానీ మెయిన్ విలన్ వచ్చేసి ప్రకాష్ రాజ్ గారు కాదు. దీంట్లో అనురాగ్ కశ్యప్ గారు మెయిన్ విలన్. మరి ప్రకాష్ రాజ్ గారి పాత్ర ఏంటనేది కూడా చాలా క్యూరియాసిటీకి మనందరినీ వెయిట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సునీల్ గారు ఉన్నారు. అంటే సునీల్ గారిని మనం ప్రీవియస్ కామెడీ రోల్స్ లో చూసాము. తర్వాత మళ్ళీ అతను హీరో అయ్యారు. మళ్ళీ తర్వాత అలా వైకుంఠపురంలో సినిమాతో మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్స్ తో అతను వస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు దీంట్లో అతనికి మళ్ళీ కమీడియన్ గా కనిపించబోతున్నాడా, లేకపోతే ఏదైనా ఒక సీరియస్ రోల్ లైక్ మన మంగళం సీన్ లాంటి క్యారెక్టర్ ఏమన్నా ఉందా, అంటే అలాంటి ఒక ఇంపార్టెంట్ సీరియస్ రోల్ ఏమన్నా ఉందా అనేది కూడా అర్థం కావట్లేదు. అంటే చాలా కన్ఫ్యూజన్ గా ఉందన్నమాట. అంటే వాళ్ళు తీసుకున్న కాస్టింగ్ చూస్తుంటే ఏమో ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి టాలెంట్ అండ్ ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్స్ వీళ్ళందరూ. సో ఇలాంటి వాళ్ళని ఎలాంటి రోల్స్ లో వీళ్ళని చూపించబోతున్నారు? మనం పుష్ప సినిమా చూసుకుంటే దాంట్లో మరి మంగళం సీన్ క్యారెక్టర్ మనందరికి అసలు
చాలా బాగా మనం అడాప్ట్ చేసుకొని ఒక మంచి సక్సెస్ ఇచ్చాం సునీల్ గారికి. మరి అలాంటి సునీల్ గారు దీంట్లో ఏ క్యారెక్టర్ చేయబోతున్నారు? ప్రకాష్ రాజ్ గారు ఏ క్యారెక్టర్ చేయబోతున్నారు? కనీసం వాళ్ళకి సంబంధించిన చిన్న చిన్న లైక్ పోస్టర్స్ గానీ, ఫొటోస్ గానీ కూడా ఏమీ బయటకి రివీల్ చేయకుండా చాలా జాగ్రత్తగా మూవీకి సంబంధించిన సీక్రెట్స్ అన్ని దాచిపెడుతూ వచ్చారు. సో ప్రమోషన్స్ అయితే స్టార్ట్ అయినాయి అండ్ చాలా త్వరలో డెకాయిట్ ఏప్రిల్లో రిలీజ్ అని చెప్పి అనౌన్స్మెంట్ కూడా జరుగుతుంది. సో వెయిట్ చేద్దాం ఖచ్చితంగా డెకాయిట్ మూవీ. మరి నా నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా ఆదిశేష్ గారి కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన స్టోరీ సెలక్షన్ ఆ విధంగా ఉంటుంది అనమాట. మనం ప్రీవియస్ చూసుకుంటే ఎవరు ఒకటి, క్షణం ఒకటి, నెక్స్ట్ మేజర్ అసలు అంటే ఒక సినిమాకి దాని తర్వాత వచ్చిన రెండో సినిమాకి కొంచెం కూడా ఆ సింక్ లేకుండా కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ జోనర్, డిఫరెంట్ స్టోరీస్, ఒక మంచి కొత్త స్టోరీస్ తో ఆయన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ డెకాయిట్ అని చెప్పి ఒక టైటిలే చాలా గంభీరంగా, అది లైక్ ఒక పవర్ఫుల్ టైటిల్ డెకాయిట్ అనేది. అలాంటి డెకాయిట్ టైటిల్ తో ఒక మంచి స్టోరీతో అయితే మరి అడవిశేష్ గారు వస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా కూడా అతని కెరీర్ లో ద బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇలాంటి కొత్త అప్డేట్స్ ని తెలుసుకోవడానికి తప్పకుండా స్పాట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దిస్ ఈస్ రఘురామోలిటీ ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. జై హింద్. Hi guys, this is Akash Jagannath. Please do watch and subscribe Spot Entertainment. Thank you.